అందరికీ నమస్కారం. జైశీల్ టీవీకి స్వాగతం. ఈ వీడియో పెద్దలు, ప్రముఖ విద్యావేత్త, గౌరవనీయులు వాసిరెడ్డి అమర్నాథ్ సారి వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కంటెంట్ ఎలా తాగాలో కూడా తెలియకపోతే ఎలా? మద్యపానం వ్యసనం. మద్యపానం జోలికి పోని వారు గొప్పవారు. మీరు మద్యపానం తీసుకోరా? అయితే ఈ వీడియో మీకు కాదు. వీడియో చూడటం ఇక్కడతో ఆపేయండి. తాగుబోతులు, తాగు పడతుల కోసం. ఇప్పుడు మీరు వినబోయేది మీ అలవాటుకు సమర్థన కాదు. ఇలా చేస్తే తాగినా తప్పు కాదని చెప్పడం కాదు, తాగటం వ్యసనంగా మారిపోతుంది. సమస్య మద్యంతో కాదు, మనిషితో. మద్యం మానలేని వారు కనీసం ఈ సూచనలైనా పాటించండి. మద్యం మనసులోని భావోద్వేగాలను 10 నుంచి 100 రెట్లు చేస్తుంది. పాజిటివ్ ఫీలింగ్ ఉంటే దాన్ని అనేక రెట్లు చేస్తుంది. అలాగే నెగిటివ్ ఫీలింగ్స్ని కూడా. జీవితంలో ప్రతోడికి కష్టం వస్తుంది. ఆ బాధ 1 నుండి నెల ఇంకా ఎక్కువ రోజులు ఉండొచ్చు. సహజంగా వచ్చిన బాధలను అధిగమించాలి, అది వేరే టాపిక్. కానీ కొంతమంది నిత్య అసంతృప్తివాదులు ఉంటారు. వీరు తాగటానికి పూర్తిగా అనర్హులు. అప్పటిదాకా బాగానే ఉంటారు. ఒక పెగ్గు కడుపులోకి పొంగానే వీరిలో బాధ బయటకు వస్తుంది. ఆ నాయకుడున్నాడే ఇలాంటివాడు, అలాంటివాడు, చెత్త, రాక్షసుడు, సమాజాన్ని ఇలా నాశనం చేస్తున్నాడు అంటూ తెగ బాధపడిపోతారు. ఇంకేదో మందు పార్టీలో మరో తాగుబోతూ ఇలాగే మరో నాయకుడి గురించి కారాలు మిరియాలు నూరుతుంటాడు. ఆ ఇద్దరు నాయకులు తాగరు, కానీ వారి అభిమానులు ఒకరో ఇద్దరో కాదు, లక్షల సంఖ్యలో తాగి రాత్రులు తమ ఎక్స్ పార్టీ నాయకుడి గురించి ఆలోచించి నెగిటివ్ ఫీలింగ్స్ని తెచ్చుకుని, ఇందాక చెప్పానుగా, ఒంట్లోకి వెళ్ళిన మద్యం ఆ కోపాన్ని, ఒత్తిడిని 1కి 10, 100 రెట్లు చేస్తుంది. టెన్షన్లో ఇంకో పెగ్గు తాగుతారు. అధిక తాగడం వలన స్ట్రెస్. ఆగదు ఆగదు, ఆగితే సాగదు. ఈ విష వలయంలో చిక్కుకుని కోట్ల మంది ఇలా ఒకరోజో ఈ 2 రోజులో కాదు, నెలల తరబడి చేస్తూ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదే నేటి కరెంట్ అఫైర్స్. మీ రాజకీయ అభిమానం సల్లగుండా, మీ నాయకుడు గొప్పోడే కాదంటే ఊరుగోరుగా ఉండనివ్వండి. మీ అభిమానం అలాగే ఉండనివ్వండి. కానీ రాత్రులు మందు కొట్టి ఈ దరిద్రాన్ని నెత్తినేసుకోవటం ఏంది? మీరు రాత్రి మీ ఎక్స్ పార్టీ నాయకుడిపై కోపంతో 4 పెగ్గులు కొట్టినా, ఆ మైకంలో 10 బూతులు తిట్టినా, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక అర్ధరాత్రి, అపరాత్రి అనగా ఫేస్బుక్ ఎక్కి మీ దురభిమాన నాయకుడి గురించి జనాల్ని ఎడ్యుకేట్ చేసేటందుకు విమర్శలతో పోస్టులు పెట్టినా ఆ నాయకుడికి పోయేదేముంది? బొక్కపడేది నీ వంటికే మిత్రమా. ప్రపంచంలో ఎన్నో బాధలు. తాగితే అన్ని బాధలు నీదైతే ఎలాగయ్యా బాలరాజు? చిరిగేది నీ లివర్, వాడి పవర్ కాదు. ఆ మాత్రం తెలియకపోతే ఎలా బతుకుతావయ్యా? తాగద్దు. ఒకవేళ తాగాలి అనుకుంటే కనీసం పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేలా చూసుకో. సమస్యల్ని కట్టిపెట్టు. సమస్యల గురించి ఆలోచించేది 3 పెగ్గులు కొట్టి అర్ధరాత్రి అయ్యాక కాదు. అప్పుడు సమస్యలకు పరిష్కారం దొరకదు సరికదా, మరిన్ని సమస్యలు వస్తాయి. రాత్రి త్వరగా పడుకుని పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవు. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది సమస్యల గురించి ఆలోచించి పరిష్కారం వెతికే సమయం. ఎప్పుడేది చేయాలో తెలియకపోతే ఎలాగయ్యా బాలరాజు? మందు కొట్టేటప్పుడు త్వరగా స్టార్ట్ చేయి. ఒంటరిగా అయినా, స్నేహితులు ఉన్నా పాజిటివ్ వాతావరణం ఉండేటట్లు చూసుకో. మంద్ర స్థాయిలో మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్, హాస్య సన్నివేశాలు లేదా ఫ్రెండ్స్తో ఖుషి ఖుషి కబుర్లు. పేక, ఆన్లైన్ బెట్టింగ్, భార్యతో వాదులాత, కూతురు పెళ్ళి, కొడుకు కాపురం, పిల్లల చదువు, ఉద్యోగం, పక్కింటి వాడితో కీచులాట, ఒబామా, ట్రంప్, బీజేపీ, కాంగ్రెస్, మోడీ, సోనియా, రాహుల్, కేటీఆర్, కేసీఆర్, రేవంత్, బాబు, జగన్. ఇవి కాదు సామి చేయాల్సింది, ఇవి కాదు మాట్లాడుకోవాల్సింది. మందు కొట్టామా, కాసేపు ఆహ్లాదంగా మాట్లాడుకున్నామా, త్వరగా బజ్జున్నామా అన్నట్లు ఉండాలి. ఖాళీ కడుపుతో మందు కొడితే లివర్ నాశనం. ముందు తిను, లేదా మందు కొడుతూ మంచింగ్ చేయి. మంచింగ్ లేకపోతే కిడ్నీ, లివర్ ముంచింగ్ అని గ్రహించు. కడుపు నిండా తినాలి. ముఖ్యంగా మందుతో పాటు గుడ్డు, అరటి పండు లాంటివి తీసుకో. మంచింగ్కి పళ్ళు మంచివి. అర్ధరాత్రి వరకు తాగొద్దు. ఎక్కువంటే 120. మూడ్లోకి వెళ్ళిపోయి క్వార్టరో, హాఫ్ అంటూ ముందుకు వెళ్ళిపోకు. రేపనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకో. మందు కొడితే శరీరం విపరీతంగా డీహైడ్రేషన్ అయ్యి నిర్జలీకరణకు గురవుతుంది. మందుకు మిక్సింగ్కు సోడా వద్దు, చల్లటి నీరు చాలు. కోక్లు, పెప్సీలు అస్సలొద్దు.
కావాలంటే మజ్జిగ, కొబ్బరి నీరు, ఇలా ఇంకా వెరైటీ కావాలంటే చింతపండు రసం, టమోటో రసం, పప్పుచారు లాంటివి వాడుకో. మందు కొట్టినాక ఎక్కువసేపు మేలుకోకు. నీ సెషన్ అయిపోయిన తర్వాత అరగంటలో కనీసం గంటలో పడుకోవాలి. వెంటనే పడుకుంటే నిద్ర పడుతుంది. లేట్ అయ్యే కొద్దీ నిద్రనాశనం, ఎక్కింది దిగి తలనొప్పి మొదలవుతుంది. మెలకు వచ్చినప్పుడు లేచి మూత్రం కానిచ్చి అటుపై కనీసం 750 ml అంటే లీటర్ కంటే కాస్త తక్కువ నీరు తాగు. అలా చేయకపోతే కిడ్నీలు నాశనం అవుతాయి. అన్ని రకాల మందుల్లో బీరు పరమ చెత్త మందు. మిగతా అన్ని ఒక ఎత్తు, ఇదొక్కటే ఒక ఎత్తు. ఊబకాయం, బీపీ, బానకడుపు, యూరిక్ యాసిడ్ ఇలాంటి అనేక సమస్యలకు ఇదే మూల కారణం. విస్కీ, వైన్, బ్రాందీ కాస్త నయం. చీప్గా వస్తుంది కదా అని బీరు 1-2 తాగి దానికి మంచిం కోసం రెడ్ మీట్ అంటే పొట్టేలు, పంది, గొడ్డు, కుందేలు ఇలా అన్ని దరిద్రాల్లో కల్లా కుందేలు, అడవి పంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచడంలో దిట్టలు. ఆర్గాన్ మీట్ అంటే లివర్ ఫ్రై, బేజా ఫ్రై ఇలాంటివి తిని నిద్ర లేచాక కనీసం నీరు తాగకపోతే, రోజంతా అరాకొర నీరు తాగితే సంవత్సరంలో కిడ్నీ సమస్యలు గ్యారంటీ. గౌట్, యూరిక్ యాసిడ్, కిడ్నీ స్టోన్స్, లివర్ చిర్రోసిస్. చిర్రోసిస్ అని దానికి పేరు ఎందుకు పెట్టారో తెలుసా? మీ లివర్కు మీపై చిర్రెత్తుకొచ్చిందనమాట. చేసేది తప్పు, దాన్నైనా సరిగ్గా చేయకపోతే ఎలా సామి? ఇంకొకసారి చెప్తా, మద్యం వ్యసనం. మానసిక బలహీనతలు ఉన్నవారు, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేని వారు దీని బారిన పడితే సింహం చేతికి చిక్కిన జింకలెక్కే. మందు కొట్టని వారికి ఇందాకే అభినందనలు చెప్పా. శనివారం రాత్రి మందు కొట్టి ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్న వారికి తెల్లారింది లెవండోయ్ కుకురుక్కో గుర్తొచ్చింది. చికెన్ లీన్ ప్రోటీన్, ఇది పూరైన ఆహారం కాదు. దీనివలన యూరిక్ యాసిడ్, గౌట్ సమస్యలు రావు. తోటకూర, పాలకూర, బఠానీ పూరైన ఆహారాలు. బీరువీరులు, నీరు సరిగా తాగని వారు దీన్ని తినద్దు. సత్యమేవ జయతే. జై హింద్.